మనం ఎప్పుడు కూడా లోకముతో కాంప్రమైజ్ అవ్వకూడదు. మనం ప్రత్యేకింపబడిన జనం, దేవుని కొరకు ఏర్పరచబడిన ఆయన సొత్తైన ప్రజలు, దేవుని సొత్తైన ప్రజలు, ప్రత్యేకింపబడిన వారు, వేరు చేయబడిన వారు ఆ పవిత్రతను, ఆ పరిశుద్ధతను కాపాడుకోవడానికి శ్రద్ధ కలిగిన వారిగా ఉండాలి అని దేవుడు కోరుచున్నారు. నువ్వు అన్నిటితో కాంప్రమైజ్ అయ్యి సారీ లార్డ్ అని నువ్వు ఒక పాత అలవాటు ప్రకారం చేసుకుంటూ పోతే నువ్వు నిజంగా హెవెన్లీ బ్లెస్సింగ్స్ నువ్వు పోగొట్టుకుంటావు. దేవుడు మనకు అన్కాంప్రమైజ్డ్ బ్లెస్సింగ్స్ మనకిస్తాడు. ఆయన మనలని తన సొత్తైన ప్రజలని పిలిచారు, మనలని నా సొంతం ప్రజలు అని పిలిచారు. అలాగైతే ఆయన స్టాటస్కు తగినట్లు నువ్వు నడవడానికి ప్రయత్నం చేయాలి. నీ మాటలలో, నీ క్రియలలో, నీ తలంపులలో దేవుని గౌరవించటం అనేటువంటిది నువ్వు మర్చిపోవద్దు. నువ్వు దేవునికి ఇవ్వవలసినటువంటి ఇంపార్టెన్స్ ఇవ్వకుండా అన్నిటితో నీవు చేతులు కలిపి, అన్నిటితో నువ్వు ఓకే చెప్పి, అందరిలాగా నువ్వు నడిచేసి దేవా నీవే నా తండ్రివి, నీవే నా దేవుడవు అని చెప్తే ఊరుకోవా అని దేవుడు చెప్తాడు. నీవు ఒట్టిగా మాటల కొరకు ఇలా చెప్పడం కాదు, జీవితాన్ని చక్కగా నువ్వు మెయింటైన్ చేయాల్సినటువంటి అవసరం ఉంది. దేవుని వాక్యానుసారంగా నువ్వు నడవాల్సినటువంటి అవసరం ఉంది. దేవునికి ఇష్టడిగా నీవు జీవించాల్సినటువంటి అవసరం ఉంది. దేవుని కార్యం నీ జీవితంలో నెరవేర్చడానికి నిన్ను నీవు సమర్పించాల్సినటువంటి అవసరం ఉంది. ప్రతి క్షణం దేవునికి ఇష్టడిగా జీవించడానికి మనలని మనం సమర్పించాలని దేవుడు కోరుచున్నారు. ఆయన చిత్తం నెరవేర్చు వారిగా మనం ఉండడానికి మనల్ని మనం సమర్పించాలని దేవుడు మన గురించి కోరుచున్నారు. మొదటి రాజుల గ్రంథం 11వ అధ్యాయం దాని మొదటి వచనం మనం చదివినట్లయితే, మోయాబీయులు, ఏదోమీయులు, అమోనీయులు, సీదోనీయులు, హిత్తీయులు అను జనులు మీ హృదయములను తమ దేవతల తట్టు త్రిప్పుదురు గనుక వారితో సహవాసం చేయకూడదనియు, వారిని మీతో సహవాసం చేయనీయకూడదనియు యెహోవా ఇశ్రాయేలీయులకు సెలవిచ్చి ఉన్నాడు. అయితే సొలొమోను ఫరో కుమార్తెలను చూచి కుమార్తెను గాక ఆ జనులలో ఇంకా అనేక మంది పరస్త్రీలను మోహించి కామాతురత గలవాడై వారిని ఉంచుకొనుచు వచ్చను. ఒక పెద్ద ప్రమాదము సొలొమోను రాజు గురించి తెలియపరుస్తున్నాడు. దేవుడు పెట్టిన నియమాన్ని, నిబంధనను ఉల్లంఘించి తనకు ఐశ్వర్యము, క్షేమము, సమస్తము కలిగినప్పుడు, పేరు ప్రఖ్యాతి కలిగినప్పుడు దేవుని శాసనాలను మర్చిపోయాడు, దేవుని హెచ్చరికలను మర్చిపోయాడు. తనకు సామర్థ్యం కలిగినప్పుడు, తనకు శక్తి కలిగినప్పుడు, తనకు సమస్తం తన చేతికి వచ్చినప్పుడు తన ఇష్టానుసారంగా జీవించినటువంటి ఒక ప్రమాదాన్ని మనం చూస్తున్నాము. ఆయన దేవుని సన్నిధిలో దేవునికి ఇష్టం లేని అనేకమైన కార్యములు చేశాడు అనేటువంటిది మనం పరిశుద్ధ వాక్యంలో చూస్తున్నాం. ఆ కారణములను బట్టి దేవుడు అతని త్రోసివేశాడు, అతని దేవుడు నిర్లక్ష్యం చేశాడు అని మనం చూస్తున్నాం. తన జీవితకాలం అంతటిలో దేవుడు అతని నాశనం చేయలేదు. ఎందుకు తెలుసా? దేవుని హృదయానుసారమైన ఒక పురుషుడు దావీదుకు పుట్టాడు గనక. దావీదు దేవునికి ప్రియమైన వాడిగా నడిచాడు, దేవుని చిత్తం నెరవేర్చాడు, దేవునికి ఇష్టడిగా అతడు జీవించాడు గనక దేవుడు సొలొమోను స్పేర్ చేశాడు. ఎప్పుడైతే సొలొమోను కాలమైనప్పుడు, 4వ వచనం చదువుదాం. సొలొమోను వృద్ధుడైనప్పుడు అతని భార్యలు అతని హృదయమును ఇతర దేవతల తట్టు త్రిప్పగా అతని తండ్రి అయిన దావీదు హృదయము వలె అతని హృదయము దేవుడైన యెహోవా ఎడల యథార్థము గాక పోయెను. ఇక్కడ ఆయన బలహీనుడయ్యాడు, అతడు వృద్ధుడయ్యాడు. తన డిసిషన్ మేకింగ్లో తనకు పొరపాటు జరిగింది. కొంతమంది పిల్లలు ఉన్నారు, వారు తెలివిగా ఏం చేస్తారంటే తల్లిదండ్రులు వృద్ధులైనప్పుడు వారిని చాలా దగ్గరగా ప్రేమించి చేరదీసి అన్ని సంతకాలు పెట్టించుకుంటారు. ఆస్తులన్నీ అందరికీ న్యాయంగా ఇవ్వవలసినటువంటి ఆ ఆస్తిని ఏం చేస్తారు, తమ పేరు మీదకి రాపించుకుంటారు.
డాడీ ఇష్టదానం చేశాడు, మమ్మీ ఇష్టదానం చేశాడు, నాకు ఎక్కువ ఇవ్వాలని నిర్ణయించుకున్నారు, ఇచ్చారు అని చెప్పి రాస్తారు. మాకు అటువంటి ఒక సంఘటన మా కుటుంబంలో జరిగింది. ఒకసారి అటువంటి ఒక పేపర్ పట్టుకొని వచ్చి ఇదిగో అని చెప్పి అందరూ సైలెంట్ అయిపోయారు. ఎందుకంటే ఇది వారి తండ్రి, మా ఫ్యామిలీలో కాదు, మా రిలేటివ్స్ ఫ్యామిలీలో. వారి తండ్రి ఇలా చేస్తారా? 6 కుమారులు ఉన్నటువంటి ఒక తండ్రి ఇటువంటి ఒక డిసిషన్ చేస్తారా అని అందరూ ఆశ్చర్యపోయారు. కానీ తండ్రి మాటను గౌరవించి ఎవ్వరు కూడా ఆ ఆస్తి జోలికి పోలేదు. ఆ ఆస్తిని డెవలప్ చేసిన వాడున్నాడు, ఇల్లు కట్టించిన వాడున్నాడు, వారెవ్వరు కూడా దాని జోలికి పోలేదు. ఎందుకు తెలుసా? ఒక కాగితం తీసుకొచ్చి చూపెట్టారు, ఇదిగో ఇవన్నీ నాకు రాసి ఇచ్చారు. లోకములో మన తండ్రి మనకి ఇవ్వవలసినది ఇవ్వకపోయినా, మర్చిపోయినా, కావాలని ఇవ్వకపోయినా పరమ తండ్రి నీ కొరకు ఉన్నాడు అనే విషయం మర్చిపోవద్దు. ఆయన ఎవరికి బాకీగా ఉండడు. సత్యసంతత కలిగి ఆయన అడుగుజాడలు నడిచిన తన బిడ్డలకు ఏమి ఇవ్వాలని ఆయన నిర్ణయించుకుంటాడో మన తండ్రి ఇచ్చిన దానికి రెట్టింపుగా ఇస్తాడు. అందరినీ గౌరవించి ఆశీర్వదిస్తాడు. ప్రియులారా, సహోదరుల మధ్యలో కోపతాపాలు, కక్షలు, కోపాలు ఇవన్నీ రావడానికి ఆస్తి పంపకం ఒక కారణమే. ఆస్తి పంపకం పెట్టుచున్నటువంటి సమయంలో సహోదరులను ద్వేషిస్తారు, మర్చిపోతారు. నా తోడపుట్టిన సహోదరి కదా, నా తోడపుట్టిన తమ్ముడు కదా, నేను చేయవలసిందే కదా అని అనుకోరు. ఇవన్నీ నా హక్కు అని చెప్పి తీసుకుంటారు. లాస్ట్ ఏం చేస్తారు తెలుసా? క్యాన్సర్ హాస్పిటల్లోనో లేకపోతే ఇంకెక్కడనో ఈ ఆస్తి మొత్తం అమ్ముకొని ట్రీట్మెంట్ చేసి లాస్ట్కి ఆ మనిషి ఏమీ లేని వాడిగా వెళ్ళిపోయేటువంటి దృశ్యాలు చాలా మనం చూస్తున్నాం. కనుక ప్రియులారా, ఒక విషయం గుర్తుపెట్టుకోండి, దేవుడు మనకు సంతోషంగా ఇచ్చింది చాలు. నేను ఎవరిది అన్యాయంగా లాక్కోను, ఎవరిది నేను అన్యాయంగా సంపాదించను. ప్రసంగి గ్రంథంలో ఒక మాట చెప్పాడు, యవనుడా నీ యవన కాలమందు నీ సృష్టికర్తను స్మరణ తెచ్చుకో. నీవు సృష్టికర్తను స్మరణ తెచ్చుకో. ఎందుకు తెలుసా? అంతా మాయ, అంతా వ్యర్థం. ఈ ధనం మాయ, ఈ విద్య మాయ, ఈ సంపాద్యం మాయ, సమస్తము వ్యర్థమైనది అని ఆయన చెప్పి మరణించడు వాక్యంలో చూస్తున్నాం. ప్రియులారా, దేవునికి ఇష్టలుగా జీవిద్దాం, దైవ చిత్తం నెరవేరుదాం. మన దాస్యములు కాడి క్రింద చిక్కిపోకుండా ఉండడానికి మనం ప్రయత్నం చేయవలసినటువంటి అవసరత ఉంది. దేవునికి స్తోత్రం. దేవుని చిత్తం నెరవేర్చు వారిగా మనం జీవించాల్సినటువంటి అవసరత ఉంది. చివరిగా సొలొమోను పలికిన మాట ప్రసంగి గ్రంథం 12వ అధ్యాయం దాని 13వ వచనంలో, ఇదంతయు వినిన తర్వాత తేలిన ఫలితార్థం ఇదే, దేవుని యందు భయభక్తులు కలిగి ఉండి ఆయన కట్టడలను అనుసరించి నడుచుచుండవలను. మానవ కోటికి ఇదే విధి. గూఢమైన ప్రతి అంశమును గూర్చి దేవుడు విమర్శ చేయుచున్నప్పుడు ఆయన ప్రతిక్రియను, అది మంచిదే కానీ చెడ్డదే కానీ, తీర్పులోనికి తెచ్చును అని సొలొమోన్ తన నోటి ద్వారా పలికాడు. దేవుని సంతోషపెట్టడమే ప్రతి మానవునికి ధర్మం అని చెప్పడం జరిగింది. ప్రియులారా, ఈ జీవితం ఇది కేవలం నైమిషికమైనటువంటిది. వ్యర్థము అని పలికిన ఒక గ్రంథము, పుస్తకమే ప్రసంగి పుస్తకం. అందులో ఆయన ఈ లోకములో మనం చూస్తున్నవన్నీ వ్యర్థము, మనము చేయుచున్న సంపాదించిన సాధ్యం వ్యర్థం, దేవునికి ఇష్టం లేకుండా మనం జీవించిన జీవితం వ్యర్థం అని అన్నిటిని గురించి ఆయన చెప్పినట్లు మనం పరిశుద్ధ వాక్యంలో చూస్తున్నాం. మన దేవునికి ఇష్టలుగా జీవించడానికి పిలువబడిన వారమైతే ఆయన చిత్తం నెరవేర్చడానికే మనం పిలువబడ్డాం. దేవునికి ఇష్టలుగా నడవడానికి మన జీవితాన్ని మనం సంపాదించి, మనం సమర్పించి, దేవుని కృపకు పాత్రలుగా మనం జీవించాల్సినటువంటి అవసరం ఉంది. మనకందరికీ పదవి అంటే ఇష్టం, పొజిషన్ అంటే ఇష్టం. ఏమీ దొరకకపోయినా ఒక పొజిషన్ కావాలని ఆశిస్తూ ఉంటారు. యేసు ప్రభు కాలంలో కూడా అటువంటి మనుషులు ఉండే. మార్కు సువార్త 10వ అధ్యాయం
35వ వచనాన్ని మనం చదివినట్లయితే, జబది కుమారులైన యాకోబును యోహానును ఆయన యొద్దకు వచ్చి, బోధకుడా, మేము అడుగున్నదెల్లా మాకు దయచేయగోరుచున్నామని చెప్పగా, ఆయన, నేను మీకేమి చేయగోరుచున్నారు అని. వారు, నీ మహిమ యందు నీ వైపున ఒకడును నీ ఎడమ వైపున ఒకడును కూర్చుండునట్లు మాకు దయచేయమని చెప్పారు. యేసు ప్రభుతో 3.5 సంవత్సరాలు జీవించిన ఈ జబది కుమారులు ఇప్పుడు వచ్చి ఒక వరం అడిగారు. ఏంటంటే, నీ మహిమలో, అంటే నీ రాజ్యంలో మా ఇద్దరు సహోదరులలో ఒకరిని మీ ఎడమ వైపును ఒకరిని మీ కుడి వైపును కూర్చుండబెట్టాలి. చూస్తే తప్పేం లేదు, అడగడంలో తప్పు లేదు, కానీ అది తండ్రి చిత్తము, అది నా వశమై లేదు. తండ్రి ఎవరిని కూర్చొనిస్తారో నాకు తెలియదు అని చెప్పి ప్రభు అక్కడ మాట్లాడినట్లు మనం చూస్తున్నాం. నీ మహిమ యందు నీ కుడి వైపున ఒకడును నీ ఎడమ వైపున ఒకడును కూర్చుండినట్లు మాకు దయచేయమని చెప్పారు. యేసు, మీరేమి అడుగుచున్నారో మీకు తెలియదు. నేను త్రాగుచున్న గిన్నెలోనిది త్రాగుట అయినను, నేను పొందుచున్న బాప్టిస్మం పొందుట అయినను మీ చేత అగునా అని వారిని అడగగా, వారు, మా చేత అగుననిది. అప్పుడు యేసు, నేను త్రాగుచున్న గిన్నెలోనిది మీరు త్రాగదరు, నేను పొందుచున్న బాప్టిస్మం మీరు పొందుదురు, కానీ నా కుడి వైపున ఎడమ వైపునను కూర్చుండనిచ్చుట నా వశంలో లేదు. అది ఎవరికి సిద్ధపరచబడనో వారికే దొరకనని వారితో చెప్పాను. దేవుని రాజ్యంలో పక్షాభేదం లేదు, రికమెండేషన్స్ లేదు, ప్రామిసెస్ లేదు. అక్కడ ఓకే, నా రాజ్యంలో నువ్వు నా కుడి ప్రక్కన ఉంటారని ఒకరికి, ఎడమ వైపు ఉంటారని మరొకరికి ప్రభు చెప్పలేదు. వారితో చెప్పారు, అది నా వశంలో లేనిది నన్ను అడగకు. ఎవరి కొరకు ఆ స్థానాన్ని సిద్ధపరిచారో అది వారికే చెందును. ఈ రోజులలో అనేక స్థలాలలో ఈ పోటీలు మనకు కనిపిస్తూ ఉంది, కొట్లాటలు మనకు కనిపిస్తూ ఉంది. పొజిషన్ కొరకే ప్యానెల్ వేరు చేసి 2 ప్యానెల్ యుద్ధం చేయడానికి వచ్చినట్లు ఎలక్షన్ టైంలో వారు వస్తూ ఉంటారు. వారు గెలవాలనే ఉద్దేశం. ఇది కేవలం రాజకీయ రంగంలో మాత్రమే కాదు, సంఘాలలో కూడా ఉన్నాయి. పొజిషన్ కావాలి అనదర్ 2 years కొరకు. గుర్తుపెట్టుకోండి, ఎవరు ఉత్తములు, ఎవరు సమర్థులు, ఎవరు అర్హులు, వారికి దేవుడు ఆ పదవి ఇస్తారు. మీరు నేను దేవుని పని జరిగించుకుంటూ ముందుకు పోవాలి. మనం అర్హత కలిగిన వారమైతే దేవుడు ఆ స్థానంలో మనల్ని ఉంచుతారు అనేటువంటి విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి. శోధనలో పడిపోయిన ఎడల మన కడవరి స్థితి మొదటి స్థితి కన్నా చెడ్డదగును అని బైబిల్ చెప్పారు. ఇది కేవలం ఉదాహరణలు మాత్రమే. అద్భుతమైన సహవాసంలో దేవునితో కూడా నడిచినటువంటి ఆదాము హవ్వ వారు ఏదైనా తోటకు బయటికి వెళ్ళాల్సి వచ్చింది. ఏదైనా తోటలో మీరు ఏ పేరైనా చెప్పండి, ఆ పండ్లు అక్కడ ఉన్నాయి, ఆ ఫలములు అక్కడ ఉన్నాయి. అవి ముట్టుకోవడానికి వీలు లేకుండా సిరాఫులను ఖడ్గము చేత తోటకు కావలిగా ఉంచి వీరిని బయటికి వెళ్ళగొట్టారు. ప్రభు చెప్పారు, మీరు చెమటలు ఓర్చి వ్యవసాయం చేసి మీరు కాలం గడపండి. తోటలోనిది ఏది కూడా వారి ముట్టుకోవడానికి వీలు లేకుండా వారిని బయటికి త్రోసివేశారు. వారు కష్టపడి వ్యవసాయం చేసి వారు ఉపజీవనం చేశారు, కానీ ఏదైనా తోటలోనిది ఏది కూడా వారికి దొరకలేదు అని మనం గ్రహించాలి. మన ఆత్మీయ జీవితంలో దేవునితో కూడా నడుస్తున్నప్పుడు దేవుడు ఒక చక్కని మాట మనకు చెప్పారు. అదేంటి తెలుసా? మొదట ఆయన రాజ్యమును నీతిని వెతుకుడి, దానితో పాటు ఇవన్నీ మీకు ఇస్తాను అని ప్రభు చెప్పాడు. మనకు కావలసింది ఏంటి? అవన్నీ దేవుడు ఇవ్వడానికి సిద్ధమే, కానీ నీవు ఆయన రాజ్యమును నీతిని నువ్వు వెతకాలి, వెంబడించాలి. ఆయనకి ఇష్టడిగా నువ్వు జీవించాలి. దేవుని కార్యం నెరవేర్చు విషయంలో ఆసక్తి కలిగిన వారిగా ఉండాలి. దేవుడు మీ కొరకు ఏది సిద్ధపరిచాడో అది ఖచ్చితంగా దేవుడు మీకు ఇస్తాడు. దేవుడు మిమ్మల్ని విడువడు, ఎడబాయడు. దేవుడు మీ జీవితంలో అద్భుతమైన కార్యాలు చేస్తాడు, మిమ్మల్ని వర్ధిల్ల చేస్తాడు. దేవుడు ఏదైనా ఒక కార్యం చేయడానికి దేవుడు నిర్ణయించినట్లయితే ఎవరు ఆయనను ఆపలేరు, ఎవరు కూడా ఆటంకం చేయలేరు. దేవుడు ఉద్దేశించుచున్న కార్యాలు ఖచ్చితంగా దేవుడు చేస్తాడు. కాబట్టి
ధైర్యం కలిగిన వారిగా, ఉత్సాహం కలిగిన వారిగా దేవుని సేవించడం మాత్రమే చేయండి. దేవుని ఎడల మీకున్న నమ్మకత్వాన్ని ఎప్పుడూ విడిచిపెట్టకండి. కొట్లాటలకు, గొడవలకు దిగకండి. మీకు నష్టం జరిగి ఉండొచ్చు, అన్యాయం జరిగి ఉండొచ్చు, కానీ నీ దేవుడు గుడ్డివాడు కాదు. నీ దేవుడు అన్నింటినీ చూస్తున్నాడు. ఎంతవరకు వెళ్ళాలో అంతవరకే అప్పగిస్తాడు. కాబట్టి నీ కొరకు, నీ కుటుంబం కొరకు దేవుడు ఏదైతే దాచి ఉంచి ఉన్నాడో అదెవరు కూడా దొంగలించడానికి వీల్లేదు. ఆయన సన్నిధిలో కృతజ్ఞత కలిగి, సంతోషం కలిగి, ఆసక్తి కలిగి దేవుని కొరకు జీవించండి. నీకు కావలసిన వాటన్నిటినీ దేవుడు నీకు శుద్ధపరుస్తాడు. దేవుడు నిన్ను వర్ధిల్ల చేస్తాడు, నిన్ను అద్భుతంగా ఆశీర్వదిస్తాడు. మీ జీవితం దేవునికి మహిమార్థంగా ఉండడానికి తగినట్లు ఆయన నీ జీవితాన్ని ఆశీర్వదించి గొప్ప చేస్తాడు. ఈ దినమందు పరిశుద్ధాత్మ దేవుడు మనతో అంటున్నారు, మనం ఆయనకి ఇష్టలుగా నడవాలి, ఆయన చిత్తం నెరవేర్చాలి. మొదట ఆయన రాజ్యమును, నీతిని మనం వెతకాలి. వాటితో పాటు మన ప్రతి అవసరతలు దేవుడు తీరుస్తాడు. మన పిల్లల ఎడ్యుకేషన్, మన ఇల్లు, మన వాహనం, మనకు కావలసిన ఫైనాన్స్, ఇవన్నీ దేవుడు ఇస్తాడు. నిశ్చింతగా ఉండండి, కలత లేకుండా ఉండండి, కలవరం లేకుండా ఉండండి, ఆసక్తిగా ప్రభువును సేవించండి. ఆయన సన్నిధి నాకు విలువైన ధనముగా భావించండి. అది వెండి బంగారముల కన్నా శ్రేష్టమైనది. దేవుని సన్నిధి, దేవుని వాక్యం అది నన్ను బ్రతికిస్తుంది. నాకు దేవుని వాక్యమే కావాలి, దేవుని సన్నిధియే కావాలి, దేవుని చిత్తానుసారంగా నేను నడుస్తాను. మా దైవజనులు ఏది నేర్పించినా అది దేవుని వాక్యము నుండే నేర్పిస్తాడు, అవి మేము పాటిస్తాము అనేటువంటి నిర్ణయం తీసుకొని ముందుకు వెళ్ళండి. పక్కింటి వాళ్ళు, ఈ యువతలో ఉన్నవారు మీకు చాలా ఆచారములను గురించి చెప్తారు. వాటిని నువ్వు పాటించడానికి వారితో నువ్వు కాంప్రమైజ్ అయితే దేవుడు కుమ్మరించే అభిషేకమును, దేవుడు కుమ్మరించే ఆశీర్వాదమును నువ్వు పోగొట్టుకోవాల్సి వస్తుంది. కనుక డిసిషన్ ఈస్ యువర్స్. నీకు ఏది కావాలి అది నువ్వు నిర్ణయం తీసుకో. నా ఇంట్లో ఒక శుభకార్యం జరుగుతున్నప్పుడు దైవజనుల ఆశీర్వాదముతో, దైవజనుల అభినందనలతో దైవికమైన కార్యం జరగాల, లోకముతో పాటు ఉన్న ఆటపాటలు, లోక ఆచారములు నా ఇంట్లో జరగాల అనేటువంటిది నువ్వు నిర్ణయించుకో. డాన్సులు, తాళాలు, మేళాలు నీకు కావాలా? దైవభక్తితో కూడిన ఆశీర్వాదపు వచనాలు కావాలా? నిర్ణయం మీదే. చక్కని డిసిషన్ తీసుకోండి. లోకముతో కాంప్రమైజ్ అయితే దేవుని కృప నువ్వు పోగొట్టుకోవాల్సి వస్తుంది. దేవుడు నిన్ను గురించి ఆశించుచున్న ప్రతి ఆలోచనలు కూడా నీ జీవితంలో నెరవేరడానికి నిన్ను సంపూర్తిగా సమర్పిస్తూ ఆయనకిష్టలుగా జీవించడానికి నిర్ణయం తీసుకోండి. దేవుడు గొప్పవాడు, అద్భుత కార్యములు చేయువాడు, మనల్ని విడవడు, ఎడబాయడు, మాట తప్పడు, మనకు సదా తోడుగా ఉంటాడు. ఖచ్చితంగా ఆయన అద్భుత కార్యములు జరిగిస్తాడు. తల్లు వంచుదామండి, మనం ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడైన తండ్రి, కృపామయుడైన దేవా, నీకు వందనాలు. ఈ దినమందు మీరు మాకు ఇచ్చిన అద్భుతమైన సహవాసం కొరకు స్తోత్రం, మీ సన్నిధి కొరకు స్తోత్రం, నీ కృప కొరకు స్తోత్రం, నీ దీవెన కొరకు స్తోత్రం, నీ సమాధానం కొరకు స్తోత్రం. ఈ ప్రియ బిడ్డల జీవితంలో అద్భుత కార్యములు జరిగించి వారిని ఆదరించమని, నీకు సాక్షులుగా వారిని నిలబెట్టమని, వాక్యం వినిన ప్రతి ఒక్కరిని ఆశీర్వదించమని, నీ చిత్తమునకు లోబడిన బిడ్డలుగా, నీకిష్టులుగా వారు నడవడానికి కృప చూపమని, దుష్టుడు పెట్టిన ప్రతి కాడి యేసు నామమున విరిగిపోవును గాక. ఆ ప్రియ బిడ్డలకు జయము, క్షేమము, సమాధానము, ఐశ్వర్యము కలుగును గాక. నీ కృపలతో నింపమని, ఆదరణ దయచేయమని, అద్భుత కార్యములతో వారిని తృప్తిపరచమని, ఇంకోసారి శోధనలో పడకుండా నిమిత్తం నీ అపారమైన కృప చేత వారిని ఆదరించమని, దైవభక్తితో కూడా కొంచెం నాకు చాలు అని చెప్పేటువంటి ఆ సంతృప్తి ప్రతి ఒక్కరికి దయచేయమని ప్రార్థిస్తున్నాం. దైవభక్తి లేకుండా మేము సాధించేది ఏది కూడా మాది కాదు అని గ్రహించడానికి తగిన కృప దయచేయమని ప్రార్థిస్తున్నాం. కృపలతో నింపమని, అద్భుతములు జరిగించమని, మా ఎడల నీకున్న తలంపులను నెరవేర్చమని, నీ అద్భుత సాన్నిధ్యం మా జీవితంలో దయచేయమని, కృప ద్వారా మమ్మను ఆదరించి ఆశీర్వదించమని యేసయ్య పవిత్ర నామమున అడిగి ప్రార్థిస్తూ ఉంటున్నాం పరమ తండ్రి. ఆమెన్. పరమ తండ్రి అయిన దేవుని ప్రేమయు, ప్రియకుమారుడైన యేసుక్రీస్తు వారి కృపయు, పరిశుద్ధాత్మ దేవుని అన్యోన్య సహవాసము, సమాధానము మనతోను ప్రార్థించిన ప్రతి అంశములతో ఇప్పుడు ఎల్లప్పుడూ ప్రభువుచు పర్యంతం సదాకాలము తోడై ఉండును గాక. ఆమెన్.